ఇప్పుడు ప్రస్తుతం కూటమి ఈ సంవత్సరంలో ఉన్నటువంటి మొదటి 6 నెలల లెక్క. సో ఈ 2 లెక్కలు చెప్పడం వల్ల కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది అనేటటువంటి వాదన వ్యక్తమవుతుంది. ఒకసారి మనం శేఖర్ రెడ్డి గారితో మాట్లాడుతాం. గుడ్ మార్నింగ్ శేఖర్ రెడ్డి గారు. 2025-26 రెండో త్రైమాసికం జూలై, ఆగస్టు, సెప్టెంబర్ 3 నెలల్లో 11.28% వృద్ధి రేటు సాధించాం. గతంలో ఇప్పుడు దేశంలో 8.7% వృద్ధి రేటు ఉంటే మా హయాంలో మా రాష్ట్రంలో 11.28% వృద్ధి రేటు సాధించామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. 18 నెలల కష్టంతో ఆంధ్రప్రదేశ్ ఆర్థికానికి ఊపిరి పోసామని చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. నిన్నేమో జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని లెక్కలు బయటపెట్టినటువంటి సిచ్యువేషన్ ఏంటి? ఈ లెక్కల గారిడ ఏంటి, అంకెల గారిడ ఏంటి, కొంచెం క్లారిటీగా చెప్పండి మాకు. సార్ నమస్తే అండి రాజు గారు, మీకు అలాగే తోటి ప్యానలిస్టులకి, ప్రైమ్ నైన్ టీవీ వీక్షకులందరికీ కూడా గుడ్ మార్నింగ్ సార్. మరి ఎడారిలో గంగానది బాగుతుంది అని చెప్పి చెప్పడంలో చంద్రబాబు నాయుడు సిద్ధాస్తుడు సార్. డెల్టా ప్రాంతాన్ని ఎడారి అని చెప్పడంలో కూడా చంద్రబాబు నాయుడు గారు సిద్ధాస్తుడే సార్. అవసరం అట్టా తిప్పగలడు, ఇట్టా తిప్పగలడు సార్. ఇటుపక్కైనా తిప్పి కాల్చగలిగినటువంటి సమర్థుడు చంద్రబాబు నాయుడు గారు. ఇది పొగట్టగానే తీసుకోండి దయచేసి సార్. అంకెల గారడి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడారు సార్. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ అకౌంట్స్ గ్లాన్స్ ఎట్ ద ఎండ్ ఆఫ్ సెప్టెంబర్ 2025. ఇది ఒక్కసారి చూడండి సార్. ఇది కాగ్ ఇచ్చినటువంటి 6 నెలల రిపోర్ట్ సార్. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చింది కాదు, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చింది కాదు, కాగ్. దీన్ని ఒక్కసారి మనం బేస్ చేసుకుంటే సార్, దీన్ని బేస్ చేసుకుని మనం మాట్లాడితే సార్ 2023-24 మా ఆఖరి సంవత్సరానికి ఈ సంవత్సరానికి రెండింటికి మాట్లాడుకుంటే రెవెన్యూ రాబడులు 8.4% పడిపోయాయి సార్. అమ్మకం పనులు 2.8% పడిపోయాయి సార్. సెంట్రల్ గ్రాంట్స్ 29% పడిపోయాయి సార్. అంటే మేమున్నప్పుడు మొదటి 6 నెలలకి 21,270 కోట్లు సెంట్రల్ గ్రాంట్స్ వస్తే ఇప్పుడు 4,844.56 కోట్లు సార్. అంటే ఎంత తేడా ఉంది? 21,000 కోట్లకి 48,000 కోట్లకి. వీళ్ళు మళ్ళీ పొత్తులో ఉన్నారు సార్. ఎందుకున్నారో తెలియదు సార్. సామాజిక రంగ వ్యయం వాళ్ళకంటే 8,000 కోట్లు మేము ఎక్కువ ఖర్చు పెట్టాం. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ సార్ వీళ్ళు పదే మాట్లాడతారు సార్. ఎవరైతే బీజేపీ వాళ్ళు కానీ అయితే బీజేపీ వాళ్ళు కానీ టీడీపీ వాళ్ళు కానీ ఎక్కువ మాట్లాడితే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ సార్. మరి 23-24తో పోలిస్తే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ దాదాపుగా వీళ్ళు చెప్పిన ప్రకారం సార్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో 17.78% తగ్గిపోయింది సార్. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 17.78%. మరి ఎక్కడుంది గ్రోత్? నేను అడుగుతున్నాను సార్, గ్రోత్ ఎక్కడుంది సార్? మీకేమో దాదాపుగా ఇంకోటి వీళ్ళంటే జిఎస్టీల గురించి కూడా మాట్లాడాలి సార్. మనం జిఎస్టీల గురించి మాట్లాడితే సార్ 2019-20లో 7% ఉండేది సార్ జిఎస్టీ వసూళ్లు. 2020-21కి ఏదైతే కోవిడ్ టైం కాబట్టి 3.5% పడిపోయింది సార్. కానీ మళ్ళీ 2021-22లో 25%, 22-23లో 23%, 23-24లో 10% ఉంది సార్. కానీ ఇప్పుడు 1.2% సార్ జిఎస్టీ వసూళ్లు. కేవలం 1.2% జిఎస్టీ వసూళ్లు 24-25 ఆర్థిక సంవత్సరానికి. మరి ఎక్కడుంది గ్రోత్? అంకెల గారడి అంటే ఏంది? వాళ్ళని సమాధానం చెప్పాలి సార్. ఒకవైపు ఏమో చూసుకుంటే సార్ అమ్మకం పన్నులు పడిపోతాయి, ఇంకోవైపు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పడిపోద్ది, ఇంకోవైపు రెవెన్యూ రాబడులు పడిపోతాయి, ఇంకోవైపు ఏమో సామాజిక వ్యయం తక్కువే, ఇంకోవైపు చూస్తే రెవెన్యూ డిఫిసిట్ పైన ఎక్కడో ఉంటది. అంకెల గారడి చూపిస్తారు సార్. ఇంకోటి చంద్రబాబు నాయుడు గారు 2014-19 మధ్యలో 13% ఉండేది. అదేవిధంగా 19-24 మధ్యలో 10% ఉంది. దీనివల్ల 7 లక్షల కోట్లు మేము లాస్ అయిపోయామని చెబుతున్నారు సార్. సార్ కనీసం కొంచెం వాడాలి సార్. అంటే ఆయన ఆర్థికవేత్త అంటారు కదా సార్. 2014-19 మధ్యలో కోవిడ్ లేదు, దేశవ్యాప్తంగా స్తంభించిపోలేదు. 2014-19తో పోలిస్తే 19-24 మధ్యలో కేంద్ర ప్రభుత్వం జీడిపి గ్రోత్ రేట్ కూడా తగ్గింది. మరి నరేంద్ర మోడీ గారిని చెప్పండి పోయి, సెంట్రల్ జీడిపి కూడా తగ్గింది కదా సార్. మరి నరేంద్ర మోడీ గారిని అడగండి, మోడీ గారు మీరు ఉండడం వల్ల ఆ 5 సంవత్సరాలు విధ్వంసం అయిపోయిందని చెప్పండి. ప్రపంచం యొక్క గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్టే తగ్గిపోయింది సార్. మన ఆంధ్రప్రదేశ్ కాదు, ప్రపంచందే తగ్గిపోయింది. మన దేశందే కాదు, ప్రపంచం తగ్గిపోయింది. అయినా సరే ఇలాంటి మాటలే సార్. మామూలుగా చూసుకుంటే ఒకవేళ విధ్వంసం అయిపోయినట్టే, విధ్వంసం అయిపోతే మన రాష్ట్రం ఒక్కటే విధ్వంసమై ఉండాలి కదా సార్. పక్క రాష్ట్రాలు ఏం విధ్వంసం అయిపోయి ఉండకూడదు కదా సార్. మరి నేను అడుగుతున్నాను సార్, కాంట్రిబ్యూషన్ జీడిపిలో
జీడిపిలో మన కాంట్రిబ్యూషన్ చంద్రబాబు నాయుడు గారి పీరియడ్ లో అంత అద్భుతంగా ఉంటే 4.454%. మరి మా ప్రభుత్వంలో కోవిడ్ ఉన్న 4.784%. అకార్డింగ్ టు కాక్ వీటన్నిటికీ కూడా సోర్స్ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ GOI గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. మరి విధ్వంసం అయిపోతే ఎందుకు పెరిగింది జీడిపిలో రాష్ట్రం యొక్క కాంట్రిబ్యూషన్? తలసరి ఆదాయం గురించి మాట్లాడతారు సార్. తలసరి ఆదాయం సార్ తెలంగాణతో పోల్చి మాట్లాడారు సార్. దీన్ని కూడా మాట్లాడారు సార్. 2014-15లో 13-14 మనం ఉడిపోయటానికి చంద్రబాబు నాయుడు గారు ఎక్కిపోయటానికి మనం 18వ ప్లేస్ లో ఉంటే తెలంగాణ 14వ ప్లేస్ లో ఉన్నారు సార్. మనం 18, తెలంగాణ మనకన్నా 4 స్థానాలు ఎక్కువ, 14వ ప్లేస్ సార్. కానీ 2018-19 చంద్రబాబు నాయుడు గారు దిగిపోయడానికి మనం అదే 18వ ప్లేస్ లోనే ఉన్నాం సార్, ఎదుగు బొదుగు లేకుండా. కానీ తెలంగాణ మాత్రం 6వ ప్లేస్కి వెళ్ళిపోయింది సార్ చంద్రబాబు నాయుడు గారి పీరియడ్ లోనే. మరి మా ప్రభుత్వంలో మరి తలసరి ఆదాయం లేదన్నారు కదా, మరి మేము 15వ ప్లేస్ కు వచ్చాం సార్. ఎక్కడి నుంచి 1,54,000 నుంచి 2,37,000కి తలసరి ఆదాయం పెరిగింది సార్. తెలంగాణ మనకన్నా పెరిగింది మా ప్రభుత్వంలో 1%. ఏదైతే 5వ ప్లేస్ నుంచి అదే 6వ ప్లేస్ నుంచి 5వ ప్లేస్కి వెళ్ళింది సార్. మరి చంద్రబాబు నాయుడు గారి పీరియడ్ లో 14వ ప్లేస్ నుంచి 6వ ప్లేస్కి వెళ్ళింది. మా ప్రభుత్వ హయాంలో 6వ ప్లేస్ నుంచి 5వ ప్లేస్కి వెళ్ళింది సార్. మరి ఎవరి ప్రభుత్వ హయాంలో డ్రాస్టిక్ చేంజెస్ ఉన్నాయి? దీనికి సమాధానం చెప్పారు సార్. అంకెల గారడి అంటారు సార్. మేము అడుగుతా ఉన్నాం సార్, చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ఎంత చిన్న ఉదాహరణలు కూడా మాట్లాడాలి సార్ దయచేసి. సో ఆయన ఎంతవరకు సార్ వీళ్ళకి ఎన్నిసార్లు చెప్పిన పెద్దిరెడ్డి రవికిరణ్ గారికి కూడా నేను ఎన్నోసార్లు చెప్పాను సార్. సో నేను వాళ్ళ కేంద్ర ప్రభుత్వం యొక్క గణాంకాలే నేను చూపించాను సార్. అయినా సరే పెద్దిరెడ్డి రవికిరణ్ గారితో సహా అందరూ అవే అబద్ధాలు సార్. నేను అడుగుతున్నాను సార్, రాష్ట్ర ప్రభుత్వం మీ ద్వారా ఒక ప్రశ్న అడుగుతున్నాను సార్. ఏదైతే ఆయన పేరు తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చారు, ఆయన పేరు వేణుగోపాల్ గారిని. 2019 నుంచి 24 మధ్యలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉండగా మా ప్రభుత్వం ఏదైతే ఎప్పటిముప్పటిగా అప్పులు చేసిందన్నారు కదా, చేసిన అప్పులు ఎంత ఒకసారి చెప్పానండి సార్. లైన్ లోనే ఉంటాను. అలాగే ఆయన చెప్పనండి, దానికి నేను సమాధానం చెప్తాను. వేణుగోపాల్ గారు చెప్పండి సార్. ఎప్పటిముప్పటిగా అప్పులు చేసిపోయింది మీరు అప్పులు ఎంత చేశారో, రాష్ట్ర ఖజానాన్ని ఎంత గబ్బు పట్టించారో ప్రజలందరూ చూశారు. మీరు దిగిపోయేసరికి మీరు 2024లో మీరు రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేసే రోజుకి మీరు చేసిన అప్పుల గురించి మాట్లాడితే కొన్ని లక్షల కోట్లు ఉన్నాయి. ఈ రోజు రెవెన్యూ ఎక్స్పెండిచర్ పెంచిపోయినారు. రాష్ట్రంలో కాబట్టి మీ స్వలాభం కోసం, మీ సంక్షేమ పథకాల అమలు కోసం కొన్ని లక్షల కోట్లు అప్పులు చేసి ఇప్పుడు మనం జీడీపీ గురించి మాట్లాడదాం. మీరు వేణుగోపాల్ గారు దయచేసి వేణుగోపాల్ గారు నేను దయచేసి డెకరం మెయింటైన్ చేస్తాను. మీరు మాట్లాడినంతసేపు నేను రాలేదు. తలసరి ఆదాయం పెంచామంటారు. ఇప్పుడు శేఖర్ రెడ్డి గారు, ఓకే వేణుగోపాల్ గారు ఒక్క నిమిషం. ఓకే వేణుగోపాల్ గారు ప్రశ్నలు అడుగుదాం.